తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా నిలిచిన మహారాజా సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి గత 5 ఏళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ సెన్సేషనల్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. దర్శకుడు నిథిలన్ సామినాథన్ ఇప్పటికే మహారాజా 2 కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ దర్శకుడు చెప్పిన లైన్ తనకు బాగా నచ్చిందని, త్వరలోనే పూర్తి స్థాయి కథను వినడానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. మొదటి భాగం సృష్టించిన సస్పెన్స్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయటంతో రెండో భాగంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం తక్కువ బడ్జెట్తో తెరకెక్కి దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం భారత్లోనే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఈ సీక్వెల్లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటుందని, కథనంలో మరిన్ని ట్విస్టులు ఉండబోతున్నాయని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు మరియు షూటింగ్ షెడ్యూల్పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల వరుస ఫ్లాపులు ఇస్తున్న విజయ్ సేతుపతి ఇప్పుడు మహారాజా 2తో మరొక బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన, రణబాలి వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శౌర్య సిద్ధం చేసిన ఈ కథలో మైథలాజికల్ అంశాలు మిళితమై ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వినికిడి. పౌరాణిక టచ్తో కూడిన ఒక వినూత్నమైన సోషియో ఫ్యాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇమేజ్కు భిన్నంగా ఒక సరికొత్త కథాంశంతో ఈ స్క్రిప్ట్ ఉండటం వల్లే రౌడీ స్టార్ దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రాలైన రణబాలి మరియు రౌడీ జనార్దన షూటింగ్లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాలు కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కుదిరితే శౌర్యతో చేసే ఈ కొత్త ప్రాజెక్ట్ను వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడితే విజయ్ ఫ్యాన్స్ కు ఇది అతిపెద్ద సర్ప్రైజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ సినిమాతో విజయ్తో సినిమా ఛాన్స్ కొట్టిన శౌర్య ఎలాంటి హిట్ ఇస్తాడో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వైవిధ్యమైన పాత్రలు, సహజ సిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి నిర్మించనున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్లో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఈ పాత్ర కోసం కియారా అద్వానీ, అనిత్ పడ్డా వంటి పేర్లు వినిపించినప్పటికీ చివరికి బన్సాలి బృందం సాయి పల్లవినే ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో జునైద్ ఖాన్తో కలిసి నటించిన ఏక్ దిన్ సినిమాతో త్వరలోనే ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం మే 1, 2026న విడుదల కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి రణబీర్ కపూర్తో కలిసి రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది.
దీంతో పాటు ధనుష్తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ బయోపిక్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో పద్మావత్, గంగూబాయ్ కాఠ్యావాడి వంటి చిత్రాలతో మహిళా పాత్రలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన బన్సాలి మధుబాల బయోపిక్ ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సాయి పల్లవి నటిస్తే అది ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో ప్రేమ కథలను భావోద్వేగంతో చెప్పడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాల్లో సంగీతం కూడా కథతో సమానంగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందుకే సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, అలాగే లిరిసిస్ట్ ఇర్షద్ కామిల్తో కలిసి చేసిన సినిమాలు బాలీవుడ్లో మ్యూజికల్ క్లాసిక్స్గా నిలిచాయి. ఇప్పుడు ఈ ముగ్గురి క్రియేటివ్ కాంబినేషన్ మరోసారి మే వాపస్ ఆవుంగా అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన కొన్ని గుర్తుండిపోయే సినిమాలపై చర్చ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్, ఇర్షాద్ కామిల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మొదట గుర్తుకు వచ్చేది రాక్ స్టార్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటనతో పాటు నాదాన్ పరిందే, కున్ ఫాయా కున్ లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ బాలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్గా భావిస్తారు. సంగీతం ద్వారా ఒక ఆర్టిస్ట్ భావోద్వేగాలను చూపించిన ఈ చిత్రం ఈ ముగ్గురి కాంబినేషన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇక ఈ కాంబినేషన్లో మరో గుర్తుండిపోయే సినిమా తమాషా. ఇందులో కూడా రణబీర్ కపూర్తో పాటు దీపికా పాదుకోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అగర్ తుమ్ సాత్ హో, మటర్ గస్తీ లాంటి పాటలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రేమ, వ్యక్తిత్వం, జీవితాన్ని గురించి చెప్పిన ఈ సినిమా మ్యూజిక్ అండ్ లిరిక్స్తో మరింత గుర్తుండిపోయేలా మారింది. ఇప్పుడు ఇదే క్రియేటివ్ టీం మరోసారి మే వాపస్ ఆవుంగా అనే కొత్త ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా శార్వరి, వేదాంత్ రైనాతో పాటు సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్రలో కనిపించనున్నారు. భారత విభజన తర్వాత జరిగిన వలసలు, జ్ఞాపకాలు, ఆ కాలం దాటిన మాయం కాని ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 2026 జూన్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా మరోసారి ఈ ముగ్గురు కలిసి మ్యూజికల్ మ్యాజిక్ సృష్టిస్తారా అనే ఆసక్తిని పెంచుతోంది. వెట్రిమారన్ కొత్త సినిమా అరసన్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. రియలిస్టిక్ స్టోరీలు, బలమైన స్క్రీన్ ప్లేకు పేరుగాంచిన వెట్రిమారన్ నుంచి మరో పవర్ఫుల్ సినిమా రాబోతుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ సిలంబరసన్ మెయిన్ లీడ్లో నటిస్తున్న ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాకపోయినా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయాన్ని సాధించిన వడా చెన్నై 2018లో విడుదలై గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకొని కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వడా చెన్నై 2 గురించి కూడా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు దాని సీక్వెల్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని దర్శకుడు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై మళ్ళీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హిట్ కాంబినేషన్ దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ ది. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన పొల్లాదవన్, ఆడుక్కాలం, వడా చెన్నై, అసురన్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వడా చెన్నైకి సీక్వెల్గా ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. వరుసగా హిట్ సినిమాలు అందించిన ఈ జోడీ ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు వెట్రిమారన్ నుంచి వచ్చే ఈ రెండు ప్రాజెక్ట్స్ పై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అరసంతో కొత్త కథను తీసుకొస్తుండగా మరోవైపు కల్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా వడా చెన్నైకి సీక్వెల్గా వడా చెన్నై 2 ప్రకటించబోతున్నట్లు చెప్పడంతో తమిళ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.